బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైంగిక ఆరోపణలతో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ కు పోలీసులు మరోసారి షాక్ ఇవ్వనున్నారు. నేషనల్ అవార్డు తీసుకునేందుకు జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆయనకు బయటకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కానీ జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు నిలిపివేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో జానీ మాస్టర్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మధ్యంతర బెయిల్పై బయటకు వస్తే తిరిగి ఈ నెల 10న కోర్టులో జానీ మాస్టర్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన బయటకు రాకుండానే పోలీసులు మరోసారి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయనకు కోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేయనున్నారు. నేషనల్ అవార్డు నిలిపివేసిన సందర్భంగా బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లో విన్నవించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, మరి నేషనల్ అవార్డు జానీ మాస్టర్కి అయితే మరో షాక్ తగిలింది. నేషనల్ అవార్డు కూడా నిలిపివేయడంతో మధ్యంతర బెయిల్ను కూడా రద్దు చేయాలంటూ పోలీసులు ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే జనతలు కూడా లైంగిక ఆరోపణలతో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ కు పోలీసులు మరోసారి షాక్ ఇవ్వనున్నారు. నేషనల్ అవార్డు తీసుకునేందుకు జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ క్రమంలో ఆయనకు బయటకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కానీ జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు నిలిపివేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో జానీ మాస్టర్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మధ్యంతర బెయిల్పై బయటకు వస్తే తిరిగి ఈ నెల 10న కోర్టులో జానీ మాస్టర్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన బయటకు రాకుండానే పోలీసులు మరోసారి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయనకు కోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేయనున్నారు. నేషనల్ అవార్డు నిలిపివేసిన సందర్భంగా బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లో విన్నవించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, మరి జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కూడా రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో ఇప్పటికే 4 రోజుల పాటు కూడా మధ్యంతర బెయిల్ కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఆల్రెడీ నేషనల్ అవార్డుకి సంబంధించిన విషయం ఆయనకి ఇన్విటేషన్ కూడా రద్దు చేసింది. పోక్సో చట్టం ఆయన పైన రద్దు చేసింది కాబట్టి ఈ నామ్స్ ప్రకారం, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఆయనకి ఇన్విటేషన్ కి నిలిపివేస్తున్నామంటూ కూడా ఇప్పటికే ఇటు నేషనల్ అవార్డు కమిటీ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ఏ అంశాన్ని అయితే కోర్టులో చూపించి దానికి వెళ్ళాలనుకుని పర్మిషన్ తీసుకున్నారు, ఇప్పుడు ఆ ఒక్క ఈవెంటే రద్దయింది కాబట్టి ఆయనకి అవార్డు తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలంటే కూడా ఇవాళ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇవాళ పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు. ఎందుకంటే 4 రోజులు ఆయన బెయిల్ మీద వస్తాడు, అట్లా ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి నేపథ్యం కనబడింది. అయితే ఇప్పుడు సదరంగా కూడా ముందుగానే ఈ ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి దాన్ని రద్దు చేస్తే నిందితుల నుంచి కీలకమైనటువంటి సమాచారం రాబట్టాల్సిందని కూడా పోలీసులు వారు ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే పోక్సో చట్టం కాబట్టి ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిందితుడు బయటకు వస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉంది. విక్టిమ్ కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం అనేది కూడా ఇవాళ పోలీసులు తన పిటిషన్ లో కూడా పేర్కొనబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఒకవేళ ఇది రంగారెడ్డి జిల్లా కోర్టు ఇవాళ పోలీసులు వేసినటువంటి పిటిషన్ ని స్వీకరించి బెయిల్ రద్దు చేస్తున్నా లేకపోతే బెయిల్ ని కొనసాగిస్తుందా అనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. మరోవైపు జానీ మాస్టర్ విషయంలో ఎప్పుడైతే నేషనల్ అవార్డు రద్దు చేశారు, ఆయనకి ఇన్విటేషన్ రద్దు చేశారనేది కూడా తెలియదు. సినిమా కొంతమంది ప్రముఖులు కూడా దీనిపై స్పందించారు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదిగారు. నేషనల్ అవార్డు అందుకున్నటువంటి సమయంలో కావాళ్ళు కొంతమంది కక్ష కట్టి ఆయన పైన ఈ రకమైనటువంటి కేసులు పెట్టించారనేది కూడా వారు చెప్పినటువంటి మాట. అయితే విచారణ దశలో ఉంది కాబట్టి ఇంకా కీలకమైనటువంటి ఎవిడెన్స్ కూడా పోలీసులు సాధించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం మంచిది కాదు. ఆయన
జైల్లో ఉంటేనే బెటర్ అన్నది కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో ఇవాళ 12 గంటలు 1 గంటల లోపల దీనిపైన తీర్పు అయితే రాబోతుంది. రైట్ రాణా, థ్యాంక్ యూ.